ఏంటి సార్ వాళ్ళకి దౌర్భాగ్యం? న్యాయంగా వాళ్ళ హక్కుల్ని అడుగుతున్నారు. అంతేగాని మీ సొమ్మేం అడగట్లేదుగా. అక్కడే పొరపాటు. మన సొమ్మే పోతుంది. బానిసత్వం మనకే అవసరం. వాళ్ళు అడిగినవి ఇచ్చేసి వాళ్ళని తృప్తిపరిచామనుకో, రేపు మన దగ్గర బానిసత్వం చేయడానికి మనుషులుండరు కదా! వాళ్ళు తిరగబడరా? వాళ్ళేమైనా పిచ్చోళ్ళా? వాళ్ళు అడిగితే ఏం సమాధానం చెప్తారు? సమాధానం అడిగి వినే తీరిక ఎవరికుందయ్యా? ఒకడు కష్టపడి పనిచేసి ఆనందంగా బ్రతకాలనుకుంటాడు. వాడి దగ్గర నుంచి ఆనందాన్ని లాక్కున్నామనుకో, పోనీ ఆత్మగౌరవం ఉంటే చాలనుకుంటాడు. ఆ ఆత్మగౌరవాన్ని గూడా మనం లాగేసుకొని, వాళ్ళకి రాత్రికి రాత్రి జీవో ఇచ్చామనుకో, వాడు కంగారు పడి అటు ఇటు చూస్తాడు. అప్పుడు మనం వీళ్ళకి ఎగ్జంప్షన్ అంటాం. వాళ్ళు ఎగిరి గంతేస్తారు. మిగతా వాళ్ళు వాళ్ళలో వాళ్ళు కొట్టుకొని మనకు బానిసల్లా పడుంటారు. సమాధానాలు ఎవరికివ్వాలయ్యా? అది మన పాలిసీ. యువత భవిష్యత్తు సార్. తప్పు కదా! లేదయ్యా. ప్రజల్లో మీ మీద వ్యతిరేకత ఉంది. అంత సత్తా ఉంటే బయటికెళ్ళిపోండని వాళ్ళని బెదిరిస్తాము. వాళ్ళకి బ్రతుకు మీద ఆశ ఉండదు. తిరగబడే ఐక్యత ఉండదు. అదే మన పెట్టుబడి. మీకు 70-80 ఏళ్ళు ఉంటుంది. ఈ చేతులతో మీరు గాంధీ గారిని తాకుంటారు. ఆ కళ్ళతో నెహ్రూ గారిని చూసుంటారు. ఇంత తెలివి, ఇంత అనుభవం ఇవన్నీ ఎందుకు సార్? నయా పైసా ఉపయోగం లేదు.